బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రైడ్ ఎక్కడికంటే అయోధ్య వెళ్తున్నాం. అనుకోకుండా ఒక్క నిమిషం మా డాడీ ఏదో మాట్లాడుతుండు. నాన్న అన్నం ఇక్కడ కాదు, అక్కడికి పోయినాక బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్. అమ్మ బాయ్. మనం పెట్టుకోవాల్సినవి కూడా పెట్టేసుకున్నాం అన్నమాట. ఓకే నానా బాయ్. సడన్ ప్లాన్ అయిపోయింది మనకు, సడన్గా ప్లాన్ అయిపోయింది. నిన్ననే అనుకున్నాం. అన్న ఫోన్ చేసి అసలు ఎక్కడికి వెళ్ళట్లేదురా మనం, ఒక 2 months అవుతుంది. నీ లాస్ట్ అరుణాచలం వెళ్ళినాం కదా, అరుణాచలం వెళ్ళిన తర్వాత నుంచి మనం ఏ ట్రిప్ వేసుకోలేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. నీ బైక్ రిపేర్ వల్ల కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి కొన్ని అనుకున్నాం. మళ్ళీ తర్వాత కూడా అయోధ్య అనుకున్నాం 22, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ అన్న శ్రీశైలం ట్రిప్ వేశాడు. అన్న ఛానల్ పేరు సతీష్ మోటోవే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అన్నది కాకినాడ. ఇప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్ళి అన్న దగ్గర నుంచి నా బైక్ అక్కడ పెట్టేసి అన్న బైక్ మీద వెళ్ళిపోతున్నా. నేను 1 month అయింది బైక్ తీసుకొని, ఇంటర్సెప్టర్ 650. మామూలు లేదు బైక్ మాత్రానికి. నేను రైడింగ్ బూట్ చేసుకుంటే కొంచెం ఏదో గేర్ షిఫ్టింగ్ అలవాటు అవ్వలే కదా బూట్స్, అందువల్ల కొంచెం గేరు వేయలేకపోతున్నా, కొంచెం అన్న హార్డ్గా పడుతుంది. ఒక 3-4 రైడ్స్కి అయితే సెట్ అయిపోతుంది అనమాట. ముందు ఫ్యూల్ అయిపోయింది, ఫ్యూల్ కూడా కొట్టిచ్చేసుకొని మనం వెళ్ళిపోదాం. ఒక 1050 అయితే సరిపోతుంది. బ్రో 1050 కొట్టవా? ఓ మొత్తం మరకలు పడ్డాయిగా, ఇందాక నేనే వాటర్ కొట్టా. అవును బ్రో. TS04 మోటో బ్లాగ్స్. అమ్మ ఫోన్లోనే ఉంది. TS04 మోటో బ్లాగ్స్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అసలు ఇట్లా ప్లాన్ చేస్తాడు అనుకోలే, శ్రీరాముడు దేవుడి దగ్గరికి ఇంతగానో రప్పిస్తాడు అనుకోలే నేను. ఇంత హడావుడిగా మినిమం అయోధ్య వెళ్ళాలంటే ప్లాన్ వేసుకోవాలి. మేము అసలు నిన్ననే అనుకొని ఇవాళ ప్లాన్ చేసుకున్నాం. పొద్దున ప్యాక్ చేసుకున్నాం, వెళ్తున్నాము గాయస్. ఇప్పుడైతే కల్లూరు వచ్చేసిన 50 kilometers అనమాట ఖమ్మం నుంచి. ఇప్పుడు మన రూట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సత్తుపల్లి రూటు, సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట నుంచి దేవరపల్లి, మళ్ళీ యాజ్ ఈజ్గా మనం రాజమండ్రి హైవే ఎక్కేస్తాం. రాజమండ్రి హైవే అండ్ నెక్స్ట్ కాకినాడ. మనకి కాకినాడ రోడ్డు తెలుసు, కాకపోతే ఏంటంటే అన్న వాళ్ళ రోడ్డు మనకి, అంటే అన్న ఇంటికి మ్యాప్ పెట్టాడు కాబట్టి డైరెక్ట్గా అన్న వాళ్ళ ఇంటికి మ్యాప్ పెట్టేసుకొని కాకినాడ రోడ్డు దగ్గర అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. అక్కడ నుంచి రోడ్డు నుంచి 30 kilometers ఏమో చెప్పాడు, అక్కడ నుంచి మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతా. ప్రజెంట్ అయితే మనకి నెక్స్ట్ సత్తుపల్లి, అశ్వరావుపేట, దేవరపల్లి, రాజమండ్రి ఇట్లా మనం ఇలా వెళ్తున్నాం. కానీ ఇందాక ఒక
10 కిలోమీటర్స్ బ్యాక్ రోడ్డు మాత్రానికి చెత్త చండాలంగా ఉంది. బాబ్బా అసలు గుంట నా మోచే ఎంత ఉంది, మోకాలు ఉంటుంది కదా అంత ఉంది గుంట. ఇక నేను ఇంటర్కామ్లో కాల్ మాట్లాడుతున్నా అన్నతోటే. కాల్ మాట్లాడుతుంటే మినిమం ఒక ఈ స్పీడ్లో ఉన్నా 70 మీద ఉన్నా. ఆ గుంట దూరంగానే అసలు పైకి లేచా నేను, ఇలా లేచా. మామూలు గుంట కాదు అసలు. నేను వెనక అనుకున్నగా ఎలవీలు ఇరిగిపోయిందిలే అనుకున్నా. అంతగానం ఉంది దారుణంగా గుంట. చిచి మరి అంత పెద్ద గుంటనా? అది బూడకరా ఏంటి వీళ్ళు? మరి అందులో ఏదైనా కారు వీలు మాత్రానికి ఆ గుంటలో పడితే గోతులు, ఆ చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ల వరకు గోతులే ఉన్నాయి. అందులో పడితే మాత్రానికి టైర్ పగిలిపోతుంది. టైర్ కాదు, ఆ రిమ్ము బెండ్ అయిపోతుంది అనమాట. కారు రిమ్ము బెండ్ అయిపోతుంది. కొన్ని ఐరన్ ఉంటాయి, ఎలవీల్స్ కాకుండా ఐరన్ ఉంటాయి, అయితే బెండ్ అయిపోతాయి పూర్తిగా. అదే కారుది గాలి లేకుండా ఆ గుంటలోకి దింపితే ఎలవీలు ఇరిగిపోతుంది. అంతుంది దారుణంగా గుంట. అసలు ఏంటో కానీ ట్రావెల్ చేస్తుంటే వాటర్ తాగినా కానీ ఫుల్గా కడుపు నిండా, చాయ్ తాగినా కానీ టాయిలెట్ మాత్రానికి అసలు ఆగకుండా వస్తుంది. ఊగే ఆగాల్సి వస్తుంది టాయిలెట్ కోసం. మళ్ళీ టాయిలెట్ కూడా ప్రశాంతంగా పోసుకోవాలి, అప్పుడైతేనే పోసుకున్నట్లు ఉంటుంది. లేకపోతే మళ్ళీ వస్తుంది ఒక 10 కిలోమీటర్లు పోయిన తర్వాత. ఇప్పుడు అదే బాధ. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, ఇప్పుడు ఇది రెండోసారి మంచిగా ప్రశాంతంగా ట్రావెల్ చేస్తే ఇదే తలకాయ నొప్పి. ఎక్కువ వస్తున్నాను అంటే మంచిదే, ఎక్కువ వాటర్ తాగి టాయిలెట్ వస్తే. బట్ ఊరికే వెళ్ళాలి కదా, నాన్ స్టాప్ వెళ్ళాలి, ఇది ఒక బ్రేక్ అవుతూ ఉంటుంది. అందుకే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏం చేద్దాం, ఇక తప్పదు. హలో గైస్, ప్రజెంట్ అయితే ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయినా. యుద్ధానికి సిద్ధం. మన జగనన్న రాజ్యంలోకి అయితే వచ్చేసినాం ఇప్పుడే. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దామంటే బోట్ ఒకటి కూడా కనిపించట్లేదు. నేనేమో అప్రాక్స్ ఒక 110 or 120 ఉంటుంది అనుకుంటున్నా. కానీ ఈ ఆంధ్ర బోర్డర్ దాటినాక తెలంగాణ బోర్డర్ దాటి ఆంధ్రలోకి ఎంటర్ అయినాక ఫుల్ లారీలు. ఇక ఇక్కడ నుంచి లారీలు ఉంటాయి. ఏంటంటే ఇక దగ్గర హైవే ఉంది, ఇక 120 కిలోమీటర్స్. ఇవన్నీ చెరుకు, ఇక సిమెంట్ బస్తాలు, సంథింగ్ అన్నీ ట్రాన్స్పోర్ట్ అంతా ఇక ఈ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇదంతా పెద్ద మార్కెట్ కాబట్టి, ఏది రాజమండ్రి, వైజాగ్ ఇదంతా పెద్ద మార్కెట్, స్టీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఇటు జరుగుతూనే ఉంటుంది. ఫుల్ లారీలు ఉంటాయి. ఇక మనకి నైట్ పూట అంటే ఎండాకాలం పొద్దున్న తోలరు లారీ డ్రైవర్లు, కానీ నైట్ తోలుతారు, చల్లగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే పొద్దున సూర్యుడు కొట్టే ఎండ ఫుల్ వేడి ఉంటుంది, ఆ ఇంజన్లో నుంచి వచ్చే వేడి ఫుల్ ఇంకా వేడి ఉంటుంది. దీనికి ఆ వేడి డబల్ అయిపోతుంది. ఇప్పుడు 40 degrees ఉంటే మొత్తం ఆ రెండు కలిపి ఒక 50-60 degrees ఉంటుంది. అందులో కూకోలేరు లారీలు. అందుకే పొద్దున లారీలు పక్కన పెట్టుకొని పడుకుంటారు, నైట్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫుల్ జాతర జరుగుతుంది మస్తుగా, చాలా పెద్దదే జాతర ఇక్కడ. ఫుల్ జనాలు. ఈ జాయింట్ వీళ్ళు, బ్రేక్ డాన్స్ ఇవి కూడా పెట్టారు. అంటే అంత పెద్దది. ఇది ఏ ఊరు మరి? ఇది అశ్వాపురం దాటి ఒక 10 కిలోమీటర్లు వచ్చా. నైట్ పూట అర్థం అవ్వట్లే అసలు, ఏదేదో అర్థం అవ్వట్లే. గైస్, ఫైనల్గా దేవరపల్లి వచ్చేసిన. ఇక్కడ నుంచి మనం రాజమండ్రి రూట్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే కాకినాడ అటు సైడే కాబట్టి మనం రాజమండ్రి రూట్కి వెళ్ళిపోవాలి. రాజమండ్రి రూట్ ఇటే. మనం బైపాస్ ఎక్కాలి. బైపాస్ ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకా రాజమండ్రి ఒక 30 కిలోమీటర్స్, అంటే 37 అంటే ఒక 25-26 ఉంటుంది రాజమండ్రి బ్రిడ్జి కాడ నుంచి. 200 అంటే 250. అక్కడ నుంచి రాజమండ్రి నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. మనం కొంచెం ముందుకు పోయినా ఒకసారి చెక్ చేసుకుందాం ఎటుందో రోడ్డు.
అంటే వాటర్ పడేదనే వాటర్ తాగేసి ముందు చూసుకుందాం ఎటుపోదాం ఎటుంటుందో. ఓకే, ఇప్పుడు మనైతే ఫస్ట్ టోల్ దాటేసి రాజమండ్రి హైవే ఫస్ట్ టోల్ దాటేసి కొవ్వూరు దగ్గర మనం ఏంది తెచ్చి రాజమండ్రి బ్రిడ్జిలోకి వచ్చేసినాం. బ్రిడ్జి 3 కిలోమీటర్స్ ఉంటుంది, మీకు తెలిసిందే. ఇక తర్వాత మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు పోయినాక మళ్ళీ యూటర్న్ ఉంటుంది, రైట్కి వెళ్ళిపోవాలి. రైట్లోకి అక్కడ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్స్. మనం ఎంత త్వరగా వెళ్ళిపోయి మళ్ళీ మనం బయలుదేరాలా అయోధ్యకి. మనకి అయోధ్య కాకినాడ, సారీ ఇప్పుడు కాకినాడ నుంచి అయోధ్య 1700 కిలోమీటర్స్ ఉంది. అదే ఖమ్మం నుంచి 1300 ఉంది. అంటే డైరెక్ట్గా అది వేరే రోడ్డు. నేను మళ్ళీ కాకినాడ వచ్చి ఇటు నుంచి పోతున్నా కాబట్టి చాలా లాంగ్ ఉంది. ఎందుకంటే అన్న దగ్గరికి వచ్చి అన్న బండి వేసుకొని వెళ్ళిపోతున్నా కాబట్టి చాలా లాంగ్ ఉంది. ఇక్కడ 1700 కిలోమీటర్స్ ఉంది. నేను ఇప్పుడు మొత్తం 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా. అక్కడ నుంచి ఏడికి ఒక 250 కిలోమీటర్స్ ప్లస్ ఇక్కడ నుంచి 750 కిలోమీటర్స్ ఉంది. ఫోన్ వస్తుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ కలుద్దాం గాయస్. ఇప్పుడే కాకినాడ రోడ్డుకి టర్న్ అయినా రైట్ సైడ్. ఏమైందంటే అసలు రోడ్డు చూడండి మామూలు లేవు. ఇందాక నేను తల్లాడ దాటిన తర్వాత రోడ్లు ఎట్లున్నాయో అట్లున్నాయి. అసలు చెత్తగా ఉన్నాయి రోడ్లు మాత్రానికి. వామ్మో ఏం రోడ్లు ఇవి అసలు. కానీ నాకు అనిపిస్తుంది మట్టి రోడ్డే నయంగా అనిపిస్తుంది ఈ రోడ్లు చూస్తుంటే. మరీ ఇంతగానమా. అస్సలు వాళ్ళు మొత్తం ఎర్రమట్టే. కాకినాడకి కారు వేసుకొని వస్తే కాకి కలర్ అవుతుందేమో. ఇది 39 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం ఇప్పుడు కాకినాడ రోడ్లో ఉన్నాం. కాకినాడ రోడ్ ఇది మొత్తం నైటే ఉంది. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను రావడమే నైటే బయలుదేరినా. సో మీరు కొంచెం ఈ వ్లాగుని కొంచెం మీకు అటు ఇటు కనిపించినా ఏం ఫరక్ పడకోకుండా మొత్తం వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. గైస్ ప్రజెంట్ అయితే ఇప్పుడే వచ్చేసినాం అన్న వాళ్ళ ఇంటికి. ఇక ముందు వెళ్ళిపోతుంది కదా అన్న. వాళ్ళ ఇంటికి వచ్చేసి నెక్స్ట్ ఇంటర్సెప్టర్ తీసేసుకొని వెళ్ళిపోవడమే ఇక. హలో గైస్, ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా కాకినాడలో ఒక అన్న ఇంటికి వస్తానని. అతను ఈ అన్న హాయ్. ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసుకున్నాం. నా బైక్ అయితే అక్కడ పెట్టేసిన. ఈ బైక్ మీద ఇప్పుడైతే మనం అయోధ్య వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒడిస్సా నుంచి కాశీ నుంచి అయోధ్య మనకి నాన్ స్టాప్గా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇది 650cc కాబట్టి నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది. నాది 120 స్పీడే వెళ్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళట్లేదు. కాబట్టి ఈ అన్న నా బైక్ మీద వెళ్దామన్నాడు. సో ఈ బైక్ మీద వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అయోధ్య 1700 కిలోమీటర్స్ ఉంది. ఎంత వీలైతే అంత త్వరగా కొట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. గైస్ ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న ఛానల్ కూడా వచ్చేసి సతీష్ మోటోవే అని ఉంటుంది. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మనం దారిలో కలుద్దాం.